ఈ నెల 25వ తారీఖు ఉదయం 11 గంటలకి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా పేరుగాంచిన పెద్దలు భారత హోంశాఖ మంత్రులు గౌరవనీయులు అమిత్ షా గారు ఎన్నికల సభకి ముఖ్య అతిథిగా హాజరు కాబోతా ఉన్నారు. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరొక ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మందకృష్ణ మాది గారు కూడా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. మే 13న జరుగుతున్నటువంటి ఎన్నికల సమరాంగానికి సమరశంఖాన్ని పూరించడానికి గౌరవనీయులు అమిత్ షా గారు సిద్దిపేట పట్టణానికి వస్తూ ఉన్నారు. గతంలో చాలా సంవత్సరాల క్రితం అప్పటి అభినవ సర్దార్ పటేల్గా పేరున్నటువంటి ఎల్కే అద్వానీ గారి సిద్దిపేట సభ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ స్థాయి నాయకుడు ఒకరు సిద్దిపేటకి రావడం అనేది ఈ ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అనేక గొప్ప నిర్ణయాలని పార్లమెంటులో ఒంటి చేతితోటి ప్రవేశపెట్టి బిల్లులు పాస్ చేయించి ఈ దేశానికి ఏది మంచిదో అట్లాంటి విషయంలో అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నటువంటి నాయకుడు గౌరవనీయులు అమిత్ షా గారు. కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్త బంధువుల్ని ఈ కార్యక్రమానికి తరలిరావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అటు ప్రజెంట్ సిద్దిపేటలో 2 హెలిప్యాడ్లు ఉన్నాయి. ఒకటి కలెక్టర్ కాంపౌండ్ లో ఒకటి ఉంది, 2 గాడిచెర్లిపల్లి సమీపంలో ఒక ప్రైవేట్ హెలిప్యాడ్ ఉంది. కొద్దిసేపట్లో రెండింటిలో ఏదో ఒక హెలిప్యాడ్కి అనుమతి తీసుకోవడం జరుగుతుంది. వీలైతే కలెక్టర్ హెలిప్యాడ్నే అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారు ప్రభుత్వ హెలిప్యాడ్లలో దిగడానికి అవకాశం ఉంటుంది, కేంద్ర హోంమంత్రి గారు కాబట్టి అడుగుతాను తీసుకుంటాం. హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకు అమిత్ షా గారు వస్తారు. తర్వాత ఇక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒడిశా రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల ప్రచార సభకి అమిత్ షా గారు పోతారు. సుమారు 30,000 మందిని ఈ సమావేశానికి జన సమీకరణ చేయాలని చెప్పి పార్టీ పరంగా నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి మండలం నుంచి 27 మండలాలు వస్తూ ఉన్నాయి. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 27 మండలాలు సిద్దిపేట మున్సిపాలిటీతో కలుపుకొని ప్రతి మండలం నుంచి ఆన్ అండ్ యావరేజ్న ఒక 1000 మంది కార్యకర్తల్ని స్వచ్ఛందంగా తరలిరమ్మని చెప్పి పార్టీ పరంగా ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ ఒక అగ్రనాయకుడు రాబోతున్నటువంటి సభ కాబట్టి సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి కూడా ప్రజల నుంచి అశేషమైనటువంటి విశేషమైనటువంటి స్పందన